ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత పరిపాలన సాగుతూనే ఉంది. సో చంద్రబాబు నాదెండ్ల భాస్కర్ రావు గారు దూరం అయ్యారు. నాదెండ్ల భాస్కర్ రావు గారికి ప్రాధాన్యత కలిగినటువంటి ఫైనాన్స్ మినిస్టర్గా ఇచ్చినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారి మీద కొంచెం ద్వేషం పెంచుకుంటానికి కారణం ఏంటంటే, సిద్ధార్థ కాలేజ్ విజయవాడలో ఒక మహానాడు చేశారు ఎన్టీ రామారావు గారు 1984 మేలో. ఆ మహానాడులో రైల్వేలో పిఆర్ఓగా పనిచేసి మధుదండావతి గారికి పిఏగా పనిచేసినటువంటి, మీకు తెలిసినటువంటి పేరు పి ఉపేంద్ర, లగడపాటి రాజగోపాల్ గారికి మామగారు. నాకు తెలిసిన పేరు పర్వతనేని ఉపేంద్ర చంద్ర చౌదరి, పిఈసి చౌదరి అనేవాళ్ళం. ఉపేంద్ర అన్న పేరు మాకు అసలు తెలియని కూడా తెలియదు. ఢిల్లీలో ఆయన ఢిల్లీలో రైల్వేలో పనిచేశారు పిఆర్ఓగా. నేను అక్కడ ఆంధ్ర అసోసియేషను సెక్రటరీగా పనిచేశాను. ఈయన వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఉపేంద్ర పిఈసి చౌదరి గారు ఉపేంద్ర గారు. ఆ ఉపేంద్రని నేను ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేరమన్న రోజునాడు నా మీద కూడా ఆయన పాపం స్వర్గస్థులయ్యాడు. ఇందాక నేను చెప్పిన దానికి మళ్ళీ విపరీతార్థం తీయొద్దు. ఇక్కడ చేరమని అడిగాను నేను. నడిచే పార్టీ కాదు, పాడు పార్టీ అది, ఆ రంగులు ఆయన ఏం చేస్తాడు అది ఇది అని అన్నాను. తర్వాత చాలామంది చెప్పి ఉండొచ్చు ఆయనకి, అక్కడ విపరీతమైన జనం వస్తున్నారు అది ఇది అని చెప్పిన తర్వాత ఆయన వచ్చారు. పార్టీలు ఆయనంతటా ఆయనే చేరిపోయారు పార్టీలో. చేరిన తర్వాత సార్ నేను ఢిల్లీ నుంచి వచ్చాను. వచ్చి స్టూడియోలోకి వెళ్ళాను. వెళ్ళి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళడం, నాకు ఎప్పుడు నేను డైరెక్ట్గా వెళ్తుండేవాడిని. రూమ్ నాకు చేసేవాడిని, ఒక్కసారి అంతే వెళ్ళిపోయేవాడిని. ఏస్ అనేవారు, వెళ్ళిపోతుండేవాడిని ఇంట్లో అయినా సరే. అటువంటిది ఉపేంద్ర గారిని కలిసి అప్పుడు వెళ్ళండి అన్నాను. ఎవరా ఉపేంద్ర, ఎవరా నాకు తెలియకుండా అక్కడికి వెళ్ళాను. దా రమేష్ 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 దా రమేష్, వెల్కమ్ వెల్కమ్. అదేంటి పేరు ఎప్పుడు మార్చుకున్నాం అని. నా అసలు పేరు అదే కదా, ఉపేంద్ర చంద్ర చౌదరి, పియూసి చౌదరి అంటే పర్వతనేని ఉపేంద్ర చంద్ర చౌదరి నాకు. అందుకని ఆ చంద్ర చౌదరి మా కమ్మ కులానికి పార్టీని ఆపాదిస్తారని చెప్పి ఆ పదాలను తీసేసాను. నేను ఉపేంద్ర అని పెట్టుకున్నాను అని చెప్పి, వెళ్ళు నీకేం, నువ్వు ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా, కలవచ్చు కదా. వెళ్ళాను, కలిశాను, ఆయన్ని వచ్చేసాను. ఆయన ఎంత ప్రభావితం చేశారంటే ఎన్టీ రామారావు గారిని చాలా ప్రభావితం చేసుకెళ్ళారు రాజకీయ విషయాలలో. సో ఆయనని ప్రధాన కార్యదర్శిగా సిద్ధార్థ కాలేజీలో జరిగిన మహానాడులో ప్రతిపాదించాం ప్రధాన కార్యదర్శిగా. ఎప్పుడైతే ఉపేంద్ర పేరు ప్రధాన కార్యదర్శిగా అనౌన్స్ అయిందో భాస్కర్ రావు గారు లేచి వెళ్ళిపోయారు, బాయ్కట్ చేసేసి బయటికి వెళ్ళిపోయారు. సిద్ధార్థ కాలేజీలో మీటింగ్లో నుంచే బయటికి వెళ్ళిపోయారు ఆయన. అదేంటి వెళ్ళిపోతున్నారు బయటకని అంటే, గబగబ వెళ్ళి అడిగితే వాడికి రాజకీయం తెలుసా పాడు తెలుసు, వాడెవడ గవర్నమెంట్ ఆఫీసర్ని తీసుకొచ్చి మానేత్తుండ్రు దేశీయ పార్టీ ప్రధాన కార్యదర్శి అంటే. ఏందా మమ్మల్ని అడగాల, కనీసం మాతో చెప్పాలి కదా, ఫలానా వాడిని పార్టీ జనరల్ సెక్రటరీ చేస్తున్నానని చెప్పాలి కదా. అదేం లేకుండా నీ అంతలాగా ప్రవర్తించాడు ఎన్టీ రామారావు. ఐ డోంట్ లైక్ ఇట్ అది ఇది అనేసి ఆయన కొంచెం వెళ్ళిపోయారు, రొసరొసలాడుతూ వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ప్రధాన కార్యదర్శి ఇక ఆ రోజు నుంచి ఆయన మైండ్లో పడింది మెల్లిమెల్లిగా. తర్వాత ఈ సామాజిక వర్గం అంతా ఆయన చుట్టూ చేరి ఇవన్నీ చేయడం మొదలెట్టేసరికి జరిగింది. అక్కడి నుంచి ఆయన మీద ద్వేషభావం పెంచుకున్నారు. అది మెయిన్ రీజన్ అది ఒకటి వన్ అమాంగ్ దెమ్ అయింది. సో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నడుస్తుంది. సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన తర్వాత 1984లో గోల్డెన్ టెంపుల్ మీద, అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ మీద ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన తర్వాత బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్ అని ఆవిడ సొంత సెక్యూరిటీ గార్డులు ఇందిరాగాంధీని ఆవిడింట్లోనే కాల్చేయటం జరిగింది. సో అప్పుడు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు ప్రమాణ స్వీకారం చేశారు.
పార్లమెంటును రద్దు చేశారు ఎలక్షన్స్కి. సో పార్లమెంటు ఎలాగో రద్దు అయిపోయింది కదా అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఇక్కడ గడబడ జరిగిపోయింది, కాస్త ఊగిసలాడారు, కొంతమంది ఇబ్బంది పెట్టారు నన్ను అనే ఉద్దేశంతో ఈయన కూడా అసెంబ్లీని కూడా రద్దు చేశారు ఎన్టీ రామారావు గారు. రద్దు చేసేసి అసెంబ్లీ పార్లమెంట్ రెండింటికి ఎలక్షన్స్కి వచ్చేసారు ఎన్టీ రామారావు గారు. వస్తే భారతదేశం మొత్తం శవ రాజకీయంతో, ఇందిరాగాంధీ హత్యా రాజకీయంతో నడిచేసి 544 లోక్సభ స్థానాల్లో 404 స్థానాలు కాంగ్రెస్ గెలిచి 404 స్థానాలు. అది ఎంత భారీ మెజార్టీ అసలు, 2/3 కూడా కాదు, అది ఇంకెక్కువ, దానికంటే ఎక్కువ గెలిచేసింది. ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో తప్ప ఆంధ్రప్రదేశ్లో శవ రాజకీయం నడవాల, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది. అంటే నాదెండ్ల భాస్కర్రావు ప్రభావం ఇక్కడ ఉండిపోయింది ప్రజల్లో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి పోటీ చేశారు? చంద్రబాబు నాయుడు చంద్రగిరి. సో ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటిసారి టీడీపీలో గెలిచారు. చంద్రగిరి నుంచి పోటీ చేసి అప్పుడు ఎన్టీ రామారావు గారు అసెంబ్లీలోని గెలిచారు. పార్లమెంట్లో ఏకంగా 36 సీట్లు వచ్చినాయి 42కి. భారతదేశంలో ఎక్కడ ఏ పార్టీకి 5-4-2 సీట్ల కంటే ఎక్కువ రాలే. బీజేపీకి 2 సీట్లు. 1984 లోక్సభలో బీజేపీకి 2 సీట్లు. ఇవాళ 282 మాకు భారీ మెజార్టీ అని చెప్పుకుంటున్నారు. 2 సీట్లు ఆ రోజు నాడు వచ్చింది. అది కూడా ఒకటి ఎన్టీ రామారావు గారి పుణ్యం. సి జంగారెడ్డి అని చెప్పి హనుమకొండ నుంచి పోటీ చేసిన ఆయనకి తెలుగుదేశం మద్దతు ఇచ్చింది కనుక ఒకటి వచ్చింది. 36 సీట్లు గెలిచారు. ఇక్కడ లోక్సభలో ప్రధాన ప్రతిపక్షం అయింది. సి మాధవరెడ్డి ఆదిలాబాద్ నుంచి గెలిచారు. ఆయన అంతకుముందు కూడా లోక్సభ సభ్యుడు అనమాట 1962లో. సో సీనియరు, పెద్ద మనిషి అని చెప్పి సి మాధవరెడ్డి గారిని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా నియమించారు ఎన్టీ రామారావు గారు. పార్లమెంటు జరుగుతూ ఉంది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి. ఎన్టీ రామారావు గారిలో కసి పెరిగిపోయింది. కాంగ్రెస్ నన్ను ఇబ్బందులకు గురి చేసింది ఏమిటా అని. ఇక ప్రతిపక్షాలని ఏకతాటిపైకి తీసుకురావాలి, నేషనల్ ఫ్రంట్ అనేది పెట్టాలనేది ఆలోచనలోకి వచ్చింది. నేషనల్ ఫ్రంట్ని ఆయన ప్రతిపక్ష నాయకులు సమావేశాలు తరచుగా పెట్టడం మొదలు పెట్టడంతో ముందు కరుణానిధి గారితో మాట్లాడారు. తర్వాత ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, దేవీలాలు, ఫారూక్ అబ్దుల్లా మాట్లాడారు. సో అందరూ ఓకే చెప్పారు. ఈ లోపల అనుకోకుండా బోఫోర్స్ కుంభకోణం అనేది ఒకటి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత కేంద్రంలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి విపి సింగ్ గారు రాజీవ్ గాంధీ మీద తిరగబడి రాజీనామా చేసి బయటకు వచ్చేసి ఆయన ఒక పార్టీ పెట్టేశారు. సో ఆయన కూడా ఈ ప్రతిపక్ష కూటమిలో చేరారనమాట. ఆయన కూడా ప్రతిపక్ష కూటమిలో కూడా చేరేసి ఇక మొత్తం ఎన్టీ రామారావు గారికి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. నార్త్ ఇండియాలో బాగా క్రేజ్ పెరిగిపోయి నార్త్ ఇండియా మీరు మా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రండి అని. సో అట్లా ముందు హర్యానాలో ఎన్నికలు వచ్చినాయి 1987లో. ఆ ఎన్నికల ప్రచారానికి మేము వెళ్ళాం. ఎన్టీ రామారావు గారు, నేను వెళ్ళాం అక్కడికి ప్రచారానికి. 1987 హర్యానా ఎలక్షన్ టూర్ ఇది ఎన్టీ రామారావు గారితో. భారీగా వచ్చేవాళ్ళు జనం ఆయన బహిరంగ సభలకి. ఆ ఎన్నికలు కూడా హైదరాబాద్ నుంచి చైతన్య రథం తీసుకుని నడుపుకుంటూ హరికృష్ణ వచ్చాడు ఢిల్లీకి ప్రచారానికి. చైతన్య రథంలోనే ప్రచారం చేయటం కూడా జరిగింది.
మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు ఆ రోజు నాడు ప్రచారం చేయడానికి? రాలేదే. హర్యానా పర్యటన ప్రారంభమే కొత్త తరహాలో జరిగింది. రికార్డు స్థాయిలో 1800 కిలోమీటర్లు 31 గంటలు ప్రయాణం చేసి రాజధానికి చేరిన చైతన్య రథానికి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి పర్యటన ప్రారంభించారు. పూలమాలలు వేసుకున్న శ్రీ రామారావు పాదాల వద్ద తెలుగుదేశం పార్టీ ఢిల్లీ శాఖ కన్వీనర్ టి రమేష్ బాబు కొబ్బరికాయ కొట్టి దిష్టి తీశారు. అంతేకాకుండా పర్యటన ముగిసినప్పుడు కూడా, ముగింపు సందర్భంగా కూడా తిప్పరాజు రమేష్ బాబు రామారావు పాదాల వద్ద కొబ్బరికాయని మరోసారి కొట్టారు. హర్యానా ఎన్నికల పర్యటనల్లో ఉపన్యాసాలు ఇవ్వడానికి, సలహాలు ఇవ్వడానికి శ్రీ రామారావు గారికి హిందీ పూర్తిగా రాదు కనుక హిందీ వచ్చిన పార్లమెంటు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఉపేంద్ర, మాధవరెడ్డి, సి లక్ష్మణ, బి సత్యనారాయణ రెడ్డి, పుట్టపాక రాధాకృష్ణ, శ్రీ బాటం శ్రీరామూర్తి, తిప్పరాజు రమేష్ బాబు ఆ బృందంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా ఉన్నారమ్మా? ఇది నేను రాసింది కాదు. ఆంధ్రజ్యోతి బ్యూరో, న్యూఢిల్లీ, జూన్ 16, 1987. ఎక్కడున్నావయ్యా బాబు? ఎందుకు చంద్రబాబు నాయుడు యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు? ఆయన తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాడు మెల్లిమెల్లిగా. అప్పటి నుంచే అతనికి కూడా కన్ను పడిపోయింది పదం మీద. అండ్ మీకు మొట్టమొదటిలోనే చెప్పాను, సామాజిక వర్గంకి జరిగిన నష్టానికి భాస్కర్రావు గారిని ట్రై చేస్తే ఫెయిల్ అయింది కనుక వాళ్ళు కూడా చంద్రబాబుని మెల్లిమెల్లిగా తడుతూ, తాడి చెట్టు ఎక్కేవాడిని ఎక్కిస్తున్నట్లుగానే ఎక్కిస్తూ వచ్చారు కనుక అతను తన వర్గాన్ని స్టార్ట్ చేసుకుంటూ వచ్చాడు. అలా వచ్చి దూరంగానే ఉంటుండేవాడు. అన్నీ జరుగుతుండేవి. సో ఈ చంద్రబాబు నాయుడు గారికి మన టీడీపీ క్యాబినెట్లో ఎలాంటి మంత్రి పదవి లభించింది అప్పట్లో? 1984లో మంత్రి పదవి ఇవ్వలేదు ఆయనకి ఇవ్వలేదు. తర్వాత ఉపేంద్ర గారిని రాజ్యసభకు పంపించేసి తర్వాత ఆయనని చంద్రబాబుని పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసి కర్షక పరిషత్ అని ఇచ్చారు. కర్షక పరిషత్ అని ఒక కార్పొరేషన్ స్టార్ట్ చేశారు, అది ఇచ్చారు. అదే కోర్టు గొడవలు నానాసార్లు హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 3 సార్లు పాపం ఎన్టీ రామారావు గారిని మీద విపరీతమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో ఈయన ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ అనుకుంటూ తిరగడం మొదలెట్టేశారు రాష్ట్రాలన్నీ. ఇక అది జరిగినప్పుడు అసలు నేషనల్ ఫ్రంట్ ఆవిర్భావం అనేది మీకు చెన్నైలో జరిగింది, కరుణానిధి గారి ఆధ్వర్యంలో. అక్కడ మొట్టమొదటిసారి పార్టీ నేషనల్ ఫ్రంట్ది ఇనాగరేషన్ అనేది జరిగింది. ఆ జరిగిన రోజు నాడు మెరీనా బీచ్లో జరిగింది అది. దీని మీద నేషనల్ ఫ్రంట్ అని రాసి ఉంటాయి. ఇది నేషనల్ ఫ్రంట్ ఇనాగరేషన్ 17th అక్టోబర్ 1988. పంజాబ్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళాము. తిప్పరాజు రమేష్ బాబు, ఎన్టీ రామారావు గారు లూధియానా దగ్గర లోంగోవాల్, సంగరూరు జిల్లా లోంగోవాల్ గ్రామంలో బహిరంగ సభ. బాబు గారు, చంద్రబాబు గారు తమరు ఎక్కడున్నారు? నాగాల్యాండ్, మేఘాలయ, త్రిపుర, గుజరాత్, అస్సాం, ఒడిశా, తమిళనాడు, గుజరాత్ వెళ్ళినప్పుడైతే హోంమంత్రి వసంత నాగేశ్వరరావు గారు మనకి, నేను అసలు అబద్ధాలు చెప్పను, ఆయన బతికే ఉన్నాడు. హోంమంత్రిగా ఉండి గుజరాత్లో ఇక్కడనే ఆవిడ గుర్తుపడతాడని ఎన్టీ రామారావు గారు వాల్ పోస్టర్లు అతికిచ్చాడు ఆయన రోడ్డు మీద మైదా పిండితోటి వాల్ పోస్టర్లు అతికిచ్చాడు. హోంమంత్రిగా ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా ఉన్నటువంటి వసంత నాగేశ్వరరావు గారు. నేను అబద్ధాలు చెప్పడంలా చంద్రబాబు గారు రాలేదు. 16 రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రానికన్నా చంద్రబాబు నాయుడు వచ్చాడా? రాలా. ఒక్క రాష్ట్రానికి రాలా ప్రచారానికి.
నేనే చేశాను, నేనే ప్రచారం చేశాను, నేను లేకపోతే అసలు లేదు అనేటువంటి ప్రగల్భాలు పలకడం తప్పితే ఆయన చేసింది ఏం? ఆగ్రా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఎన్టీ రామారావు గారు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ట్రైన్లో అజిత్ సింగ్ గారు, రామ్ విలాస్ పాస్వాన్ గారు, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ బబ్బర్, ఆ రోజునాడు సమాజ్వాదీ పార్టీలో ఉండేవాడు, ములాయం సింగ్ పార్టీలో, ఆయన, తిప్పరాజ్ రమేష్ బాబు, నేను, హృదయ్ పటేల్ గుజరాత్, లాలూ ప్రసాద్ యాదవ్ శతాబ్ది ఎక్స్ప్రెస్ ట్రైన్లో 16/11/1988 ప్రయాణం చేసి ఆ రోజు ఎక్కడ ఉన్నారు సార్ చంద్రబాబు గారు? శరద యాదవ్ గారు మంచి గొప్ప లీడరు, ఈయన మీరు గుర్తుపడతారు, ఎమ్మెల్యేగా చేశాడు ప్రకాశం జిల్లా, అద్దంకి ఎమ్మెల్యేగా చేశాడు, గరటయ్య, బీసీహెచ్ గరటయ్య, తిప్పరాజు రమేష్ బాబు, నేను మీటింగ్కి, నేషనల్ ఫ్రంట్ మీటింగ్కి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. నేను నేషనల్ ఫ్రంట్ తరఫున ఢిల్లీలో ఆంధ్ర రాష్ట్ర పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం ఉద్యమం చేసినప్పుడు 31 ఆగస్టు 1988 ఉపేంద్ర గారు, అశోక్ గజపతిరాజు గారు, మచిలీపట్నం నుంచి గెలిచిన వడ్డీ వీరభద్రం గారు, తిప్పరాజు రమేష్ బాబు, బాబు గారు తమరు ఎక్కడున్నారు సార్? ఆరేటి కోటయ్య గారు, డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి రాజు గారు, ఉపేంద్ర, తిప్పరాజు రమేష్ బాబు. 2 సెప్టెంబర్ 1998 డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, రావు గోపాలరావు గారు, తిప్పరాజు రమేష్ బాబు. 8 ఆగస్ట్ 1988 నేషనల్ ఫ్రంట్ సభలు కండక్ట్ చేసినప్పుడు నేను చూపించేవన్నీ మీకు. రాజీవ్ గాంధీ గారి ఇంటి ముందు, ప్రధాని రాజీవ్ గాంధీ గారి ఇంటి ముందు 7 రేస్ కోర్స్ రోడ్డు న్యూఢిల్లీలో ఆంధ్ర రాష్ట్ర పెండింగ్ ప్రాజెక్టుల కోసం ధర్నా చేసినప్పుడు పోలీసులు కొట్టిన గోళీలు దెబ్బలు, టీర్ గ్యాస్ సెల్స్, లాఠీ దెబ్బలు తమరు ఒక్కటైనా తిన్నారా చంద్రబాబు గారు? అక్కడున్నారు సార్ మీరు. ఎన్టీ రామారావు గారు మాతో ప్రయాణించారు, ఆయన సూట్ కేసు నా చేతిలోనే ఉంది. ఎన్టీ రామారావు, ఇది నా సూట్ కేసు కాదు, ఎన్టీ రామారావు గారు సూట్ కేసు నా చేతిలోనే ఉంది. వాడు ఎవడో కామెంట్ చేశాట, అసలు ఎన్టీ రామారావు గారు రమేష్ బాబుకి తెలుసా, లక్ష్మీపార్వతి రమేష్ బాబుకి తెలుసా? ఆయన ఎవరో చెప్తూ ఉంటాడు మాకు. చాలామంది రాష్ట్ర ప్రజలకి అందరికీ ప్రచారం చేసుకున్నాడు. అసలు నేను ముహూర్తం పెడితే ఎన్టీ రామారావు గారు బయటికి వెళ్ళాడు, నేనే ముహూర్తం పెట్టాలని. 11/6/1988 యాత్రి నివాస్ అలహాబాద్. పిపి సింగ్ గారి పార్లమెంట్కి పోటీ చేసినప్పుడు ఆయనకి ప్రచారానికి వెళ్ళినాం. ఈ ఫోటోలో ఉన్నది నేను, ఈ పక్కన ఉన్నది ఉపేంద్ర శర్మ. ఇతను ఎన్టీ రామారావు గారికి అసలు జ్యోతిష్యుడు. ఇతను మిగతా ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళందరూ ఫేక్, అందరూ దొంగలే. నేను ఎన్టీ రామారావు గారికి నేను జ్యోతిష్యం పెట్టేవాడిని, నేను ముహూర్తం చెప్పాను, నేను చెప్తేనే ఆయన బయలుదేరేవాడు, నేను చెప్తేనే కొబ్బరికాయ కొట్టేవాడు, నేను చెప్తేనే బయటికి వెళ్ళేవాడు. అసలు ఎన్టీ రామారావు గారు దైవ నిర్ణయం చేసేవాడు కాదు, నిజం చెప్పాలంటే. కొద్ది కాలం వరకు ఈ జ్యోతిష్యాలని నమ్మేవాడు కాదు. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి మొదలెట్టారు ఈ దైవ నిర్ణయాలు ఇవన్నీ. 84 ఆగస్ట్ 84 తర్వాత చూసుకొని బయటకు వెళ్ళేవారు కాదని అదన్నీ 84 తర్వాత వచ్చినదే. ఆయనకి చాలా కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి ఎన్టీ రామారావు గారికి. ఇతను ఉత్తరప్రదేశ్కి, అది చార్ధామ్ దగ్గర, ఉత్తరాఖండ్లో, ఇప్పుడు ఉత్తరాఖండ్ అయింది, అక్కడ ఉంటాడు ఇతను అసలు ఒరిజినల్గా ఎన్టీ రామారావు గారికి ముహూర్తాలు పెట్టడం అన్నది చేసింది.